ఏమైందంటే ఇవి మిగతా ఛానల్స్ కొద్దిగా వెనక ముందు అయినా ఆ మాట చెప్పడానికి నేను ఓపెన్గా చెప్పాను. కొద్దిగా వెనక ముందు కదా ఎవరు చెప్పలేదు. సో ఇవాళ మనం ఫలితాన్ని చూస్తున్నాం. ఇట్లా ఏ అంశాన్నైనా ఓపెన్గా ఒక ఫేస్బుక్ మాధ్యమాన్ని వాడుకున్నా, ఆ తర్వాత యూట్యూబ్ అనేటువంటి మాధ్యమాన్ని వాడినా, ఆ తర్వాత బహుశా యూట్యూబ్ అంటే డిజిటల్ ఛానల్ని మీరు వాడుకున్నంత పొలిటికల్ మేబీ మీరు వాడుకున్నంత ఎవరు వాడుకోలేదమ్మా. కానీ మల్లన్న గారు అంటే నేను కూడా దాదాపు 20 ఏళ్ళు అవుతుంది, 19 ఇయర్స్ అవుతుంది జర్నలిజంలో. ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక జర్నలిస్ట్కి ఇంత గుర్తింపు వచ్చి అసలు పేరే పోయి తీన్మార్ మల్లన్న గారు రావడం అనేది బహుశా ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా ఒకటి. దాంతోపాటుగా కేసీఆర్ అండ్ కో కుటుంబాన్ని మీరు టార్గెట్ చేయడం ఈరోజు ఈ ప్రయాణంలో కీలక పాత్ర అంటాను నేను. అంటే మెయిన్ బేస్మెంట్ అదేనా అంటే ఒప్పుకుంటారా? ఋషి గారు, క్వశ్చన్ చాలా అద్భుతమైన క్వశ్చన్. చాలా రేర్గా వింటూ ఉంటాయి ఇటువంటి క్వశ్చన్. నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ జర్నలిజాన్ని అంటే ఈ ఛానల్స్ని పత్రికల్ని వదిలిపెట్టిపోయి ఫేస్బుక్ వాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే నాకు అవసరం లేకుండే, ఫ్రంట్ లైన్ మీడియా సరిగ్గా పనిచేస్తే నాకు అవసరం లేకుండే. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వెనకాల ఆ రోజు ప్రతిపక్షాలు గనక నిక్కచ్చిగా వర్క్ చేసి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే నాలాంటి బయటికి రావాల్సిన పని లేకుండే. ఎప్పుడైతే వీళ్ళు బాధ్యతల నుంచి తప్పుకున్నారో, వీళ్ళు బాధ్యత నుంచి తప్పుకున్న ప్రతిసారి నేను ఎంటర్ అయ్యి ఆ బాధ్యతను కాస్త భుజాల మీద వేసుకొని చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దోపిడీ జరిగిపోతూ ఉంది, భూరికాడ్ల మాయం జరుగుతూ ఉంది, ధరణి లాంటి దరిద్రాలు పుట్టబోతూ ఉన్నాయి, తద్వారా భూములు మాయం జరగబోతుంది. వీటన్నిటినీ ముందే ప్రిడిక్ట్ చేసి ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. విత్ రీసెర్చ్ తోటి బయటపెట్టడం జరిగింది. అంటే ఈ పని ఎవరు చేయాలి? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం చేయాలి. ఆ ప్రతిపక్షం ఆ పనిలో లేకుండా ప్రతిపక్షము ఈయనని ఎట్లా పీసీసీ కాకుండా చూడాలి, ఆయనని ఎట్లా గుంజాలి కిందికి, ఈ పనిలో వాళ్ళు ఉంటే ప్రజా సంపద కాపాడడం కోసం అనివార్యంగా నేను ఆ రంగం నుంచి ఈ రంగం ముందు దూకాల్సి వచ్చింది. ఓకే, నన్ను నెట్టివేసి ఆ రకంగా జర్నలిజం నుంచి మీరు పొలిటికల్ యాంగిల్ తీసుకోవచ్చు. మీ ఫస్ట్ క్వశ్చన్ కూడా కంక్లూజన్ ఇదే, ఆన్సర్ అదే అంటారు. నా ఒక టైంలో మీరు కవిత గారితో కలిసి పనిచేశారా జనజాగృతిలో? లేదా? ఓకే, ఎప్పుడు కలిసి పనిచేయాలి? సో అంటే బీఆర్ఎస్ తో మీరు అలైన్డ్గా ఎప్పుడు పనిచేయాలి? ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నాకు సంబంధమే లేదు. నేను తెలంగాణ ఉద్యమం చేసిన అది నాకు ఐడియా ఉంది. సో మీరు బీఆర్ఎస్ అనుబంధంలో ఇప్పుడు పనిచేయాలి. సో ఇవాళ జర్నలిస్టు ఎమ్మెల్సీ ఎవరైతే ఒక్కటి జరిగింది, ఆ విషయాన్ని మీతో చెప్తాను. నేను జర్నలిజం తీన్మార్ మల్లన్నగా ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఒకరోజు నన్ను తన ఫామ్ హౌస్కి పిలిచిండు. అంటే నన్ను 2-3 టైమ్స్ ట్రై చేసిండు పిలవడానికి. అంటే నేను మళ్ళీ వస్తా సార్, నేను కవరేజ్ పోతున్నా అక్కడ ఇక్కడ అని చెప్పి కేసీఆర్ పిలిస్తే కూడా తప్పించుకున్నా 1-2 సార్లు. అప్పటికైనా సీఎం కాలేదు, ఇంకా కాలం 14 ఎలక్షన్ ముందు. అయితే మాట్లాడాలి, మీరు రండి అంటే మనం కలిసి భోంచేద్దామంటే, లేదు సార్ నాకు ఇది ఇంటర్మీడియట్ దగ్గర ఏదో ఆందోళన అవుతుంది బోర్డు దగ్గర, ఆ కార్యక్రమానికి పోతా ఉంటే అప్పుడు అశోక్ అతను ఎండీగా అయితే ఇష్యూ అయితే ఉంది, నేను అటు పోవాలి సార్ కవరేజ్ పోతున్నా అంటే, లేదా వచ్చినాక రమ్మా నేను వెయిట్ చేస్తాను. సరే అని మళ్ళీ నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ సీఓని పంపిస్తే నేను వస్తా అని చెప్పానంటే, సార్ అట్లా కాదు సారే మీ ఇంటికి వస్తా అంటుండు, అమ్మను వంట చేయమన్నాడు. అంటే ఇక మా ఇంటికి ఎందుకు నేనే వస్తా పా అని చెప్పి ఆ తర్వాత నేను ఫామ్ హౌస్కి పోవడం జరిగింది. ఫామ్ హౌస్కి పోతే పాపం ఆయన ఆ రోజు నాకు అంటే నీ భవిష్యత్తు నేను చూసుకుంటా, పొలిటికల్ భవిష్యత్తు, నువ్వు వచ్చేసి అని చెప్పింది. అంటే నేను సహజంగా నేను నమ్మను. ఆయన్ని నమ్మరా? ఏ పొలిటీషియన్? లే అంటే ఆయన ఒక మనిషిని చూస్తే ఎంతవరకు నమ్మొచ్చు, ఆ మనిషిని అందులో ఎంతవరకు నిజం ఉంటుంది అనేది ఓ లెక్క ఉంటుంది కదా. అంటే మనము 20-25 ఏళ్ళ నుంచి జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాం. ఓ మనిషి ఏం చెప్పాలనుకున్నాడు అనేది ఆయన మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో అట్లా ఆయన చాలా ప్రయత్నం చేసినాడు. ఆ రోజు పోయినా కేసీఆర్ ఫామ్ హౌస్కి మళ్ళీ ఎప్పుడు పోలేగా, ఆ రోజు పోయి కిందికి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిన. రేపు నుంచి రా అంటే ఓకే అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చేసిన. ఇక తర్వాత ఈ ఆలేరు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు వీళ్ళంతా, నేను ఓల్డ్ పీజీ హాస్టల్లో ఉంటే ఆడికి వచ్చినారు. వచ్చి అన్న నీకు టికెట్ వద్దని చెప్పండి అన్న, మేము చాలా రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం, మాకు ఆలేరు టికెట్ మీకు ఇస్తున్నారన్న, అది వద్దని చెప్పండి అని అంటే నేను క్లియర్గా చెప్పిన, అమ్మ నేను పోటీ చేయట్లేదు, నేను కేసీఆర్ను నమ్మను, మీరేం కంగారు పడకండి అని చెప్పి చెప్పుతోలు ఇచ్చిన. ఆమెకు టికెట్ ఇచ్చినారు, ఆమె ఎమ్మెల్యే. ఇది టీఆర్ఎస్ పార్టీ నాకు మధ్య జరిగింది. సో 2015లో మీ పోటీ కన్నా ముందే మీకు అవకాశం